టీ లేకపోతే పొద్దు గడవదండి. నార్త్ నుంచి సౌత్ దాకా ఎక్కడైనా చేసుకోండి. మార్నింగ్ లేవగానే ఒక మంచి టీ పడింది అనుకోండి, ఎంత పనైనా చేసుకుంటాం. కొండ ప్రాంతం అనేటప్పటికి ఎక్కువగా ఏంటంటే టీ తోటలు, టీ పొడి ఎలా తయారు చేస్తారు ఇవన్నీ ఉంటాయి. శ్రీలంకలో ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడ అంతా కూడా టీ రకరకాల ఫ్లేవర్స్లో ఉంది. టీ కూడా జింజర్ టీ, ఆ తర్వాత మనకి చక్కగా దాన్ని ఏమంటారంటే ఇలాచీ టీ, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. మనం టీ కూడా రుచి చూపిస్తారు కాబట్టి మనకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. అంటే ఈ లోకల్గా తయారైన ప్రోడక్ట్ మొత్తం వాళ్ళంతా కొనేస్తున్నారు చూస్తారా. అందరూ కూడా టీ తీసుకుంటున్నారు. అమ్మాయి ఇందాక తెగ మర్యాద చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి నేను ఆ టీ తాగి చెప్పాలండి. చక్కగా ఇలా కోసి అట్లా బుట్టలో వేసుకుంటారు కదా. మనకి చూపించడం కోసమని కొన్ని మొక్కల్ని ఇలా వేశారు. ఏదో ఉంటుంది ఇక్కడ, ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయి. ఇవన్నీ తీసి చక్కగా వాళ్ళకి అంటే ఆ కోసే వాళ్ళకి తెలుసు ఏది పనికొస్తుంది ఏది పనికిరాదు అనేది. చక్కగా అట్లా కోసి వేస్తూ ఉంటారు. మొత్తం టీ పౌడర్ అంతా అన్నీ దీంతో తయారవుతుంది, ఈ మొక్క నుంచే వస్తుంది. కానీ ఇందులో ఫ్లేవర్స్ అనేవి కలుపుతూ ఉంటారు. మసాలా టీ కావచ్చు, అలాగే దాల్చిన చెక్క, తర్వాత ప్రత్యేకించి ఇలాచీ, ఆ తర్వాత స్ట్రెస్ రిలీఫ్ టీ, అలా చాలా రకాల టీలు ఉన్నాయండి. పువ్వులు కూడా వేసి కొన్ని రకాల పువ్వులతోటి ఆయుర్వేదం స్టైల్లో చేస్తారు. ఇలా ఇవన్నీ వస్తాయి. కాయలు ఇవన్నీ తుంచుతారనమాట. ఇలా తుంచి ఇలా బుట్లో వేస్తారు. వాళ్ళ జెండాలు శ్రీలంక.